జీవించే హక్కును కాలరాసే ఎస్ఐఆర్ నిబంధనలు సవరించాలని కోరుతూ కాంగ్రెస్ లెఫ్ట్ తెలంగాణ జనసమితి హైదరాబాద్ లో భారీ ర్యాలీ చేపట్టాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు కొనసాగే ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, సిపిఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, సిపిఎం నేత జాన్ వెస్లీ, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్రలో భాగంగానే ఎస్ఐఆర్ అమలు చేస్తున్నారని వారు ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా లేని సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఎస్ఐఆర్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బంగాల్ తర్వాత పంజాబ్, తెలంగాణలను బీజేపీ లక్ష్యం చేసుకుందన్నారు. ఈ అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం బీఆర్కే భవన్లో ఎన్నికల కమిషన్కు నేతలు వినతిపత్రం అందజేశారు. ఎవడైతే మీనాక్షి నటరాజన్ గారికి పోటీగా బీజేపీ తరఫున నిలబడ్డాడు అతన్ని గెలిచినట్టుగా డిక్లేర్ చేశాడు. రిటర్న్ గా ఏమో నామినేషన్ ఫామ్ ను రిజెక్ట్ చేశాడు. అతను గెలిచినట్టుగా ఇది ఇవాళ తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. రేపు వచ్చేటటువంటి భారత ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం తథ్యం.